మూడో విషయం ఆయన అంటున్నాడు చూడండి, మీరు దేవుని గృహమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అదే 9వ వచనం బి భాగంలో, అదే 9వ వచనంలో మీరు దేవుని గృహమై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీరు దేవుని బిల్డింగ్ అయి ఉన్నారని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఇంటిని పోలిన వారమై ఉన్నాం. కొన్ని ఇండ్లకు వెళితే యేసు ప్రభుని గురించి ఏం ఆధారాలు అక్కడ కనపడవు. కనీసం జీసస్ సంబంధించిన క్యాలెండర్ కానీ జీసస్ సంబంధించిన వాక్యాలు ఏమి ఉండవు. కొన్ని ఇండ్లకు వెళ్తేనేమో అన్ని వాక్యాలు కనబడతాయి. అవన్నీ చూసిన వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇది క్రైస్తవుల ఇల్లు అని అనుకుంటాం. కొంతమంది ఇండ్లకు వెళితే అది క్రైస్తవుల ఇల్లు లాగా కనిపించదు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు బొమ్మలు పెట్టుకొని ఆరాధించమని నేను చెప్పడం లేదు. దేవుని వాక్యం ఉన్నటువంటి చిన్న చిన్న బోర్డ్స్ మన ఇంట్లో ఉంటే అవి కష్టం వచ్చినప్పుడు మనం చదువుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. మీరు దేవుని గృహమై ఉన్నారని చెప్తున్నారు, మీరు దేవుని భవనమై ఉన్నారని చెప్తున్నారు. దాని ఫౌండేషన్ ఎవరు? దాని పునాది ఎవరు? యేసు ప్రభుల వారు. ఆ పై రాళ్ళు ఎవరు? మనము. అవి సజీవమైన రాళ్ళు అని అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు. లివింగ్ స్టోన్స్ అని ఆయన చెప్పాడు. గనుక మనందరము కూడాను ఒక రాయి మీద ఒక రాయి కట్టబడినటువంటి వారం. కొన్ని పర్యాలు ఏం చేస్తామంటే ఒక రాయి మీద మనం ఉండలేం, కలిసి మనం జీవించలేం. ఒక రాయి అంటే ఒక రాయికి ఇష్టం ఉండదు. అలాంటి రాళ్ళతో ఆయన మందిరం కట్టడం లేదు, కానీ సజీవమైనటువంటి రాళ్ళతో ఆయన కట్టినామంట. మీరు దేవుని గృహమై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. చూడండి, దేవుని ఇంటి వాళ్ళమని చెప్తున్నారు.